ఆచి చికెన్ మసాలా. మార్కాపురం బస్సు ప్రమాదంలో 13 మంది సజీవ దహనమైపోయారు. 28 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం 13 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. చాలా మందికి 40% వరకు కాలిన గాయాలు కనిపిస్తున్నాయి. కొందరికి కాళ్లు చేతులు విరిగిపోయాయి. మరికొందరి తలకి తీవ్ర గాయాలయ్యాయి. 13 మందిని ఒంగోలు రిమ్స్ కు తరలించారు అధికారులు. మృతులు గాయపడిన వారు 30 ఏళ్ల వయసుపై ఉన్నవారుగా గుర్తించారు. మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై ఏపీ కేబినెట్ లో చర్చ జరిగింది. మృతులకు మంత్రివర్గం సంతాపం తెలిపింది. బాధిత కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తుంది. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు 5 లక్షలు, గాయపడిన వారికి ₹1,00,000 చొప్పున పరిహారం ఇవ్వాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఆదేశించారు. బాధితులకు అందుతున్న వైద్యాన్ని పర్యవేక్షించాలని మంత్రులు అధికారులకు సూచించారు. రీసెంట్ గా కర్నూలులో జరిగింది, మళ్ళా ఇప్పుడు జరిగింది. ఇటువంటి యాక్సిడెంట్లు జరగకుండా పూర్తిగా గవర్నమెంట్ ఒక ట్రాన్స్పోర్ట్ కానీ, రెవెన్యూ కానీ, పోలీస్ వ్యవస్థ కలిసి ఇటువంటి ఇన్సిడెంట్ జరగకుండా, ఫ్యూచర్ లో జరగకుండా నివారించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా చనిపోయిన మృతులందరికీ 14 మందికి సుమారుగా 20 లక్షలు ఎక్స్ట్రేస్ చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఒక్కొక్కరికి. అదేవిధంగా హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరికీ మెరుగైన వైద్యం అందించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఈ ప్రాంతంలో మార్కాపురం హెడ్ క్వార్టర్స్ లో ఈ హాస్పిటల్ సుమారుగా 10 హాస్పిటల్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ మెడికల్ కాలేజ్ నిజంగా ఉంటుంటే ఈ ప్రాంత ప్రజలందరూ ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఉండేది. అందువల్ల గవర్నమెంట్ కూడా ఏమంటే ఈ ప్రాంతంలో మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నడపాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మృతులు చనిపోయిన వాళ్ళందరికీ ₹1,00,000 వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒక్కొక్కరికి ₹1,00,000 పార్టీ నుంచి కూడా అందరికీ అందిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాము. ఏదేమైనా ఇటువంటి సంఘటన జరగడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. గవర్నమెంటే ఇటువంటి జరగకుండా, ఫ్యూచర్ లో ఇన్సిడెంట్లు జరగకుండా ఎంబడే కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అదేవిధంగా ఈ రోజు బస్సు కానీ, లారీలు కానీ ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా ఫిట్నెస్ లైసెన్స్ సరిగా ఉన్నాయో లేవు కూడా చూసుకోవాలి. అదేవిధంగా ఈ బస్సులు స్టార్ట్ అయ్యేటప్పుడు లాంగ్ జర్నీ పోయే బస్సులు కూడా ప్రతి ఒక్కరికి ఆల్కహాల్ దాగున్నారా, బ్రీత్లు అనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఏం టెస్టులు కూడా చేయాల్సి ఉంది. కాబట్టి దయచేసి ఇటువంటి ఇన్సిడెంట్ జరగకుండా చూడాలి. చనిపోయిన వాళ్ళందరికీ, మృతులందరికీ ఆత్మశాంతి కలగాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. వారు పండగల కోసం రావడం జరిగింది. అటువంటి చిన్న కుటుంబాలకు చెందిన వ్యక్తులు కాబట్టి వీరందరికీ చనిపోయిన వారందరికీ కూడా మంచి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అలాగే ఎవరైతే ఈరోజు ఈ యాక్సిడెంట్ లో దెబ్బలు తగిలినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం తరఫున మెరుగైన వైద్య చికిత్స అందించాలనేది కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే వీళ్ళు ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ ఒక్కసారి పునరాలోచన చేసుకుని బేషిజాలకు పోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి ఇచ్చినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీని పీపీపీ పద్ధతిలో కాకుండా ప్రభుత్వం పరంగానే పూర్తి చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రోజే మనం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం. ఈ రోజు ఇది ఇన్సిడెంట్ జరిగిన దాంట్లో ఇది రాజకీయం చేయాలనే కోణం లేకపోయినప్పటికీ గమనించాలి మనందరం. ఈ కూటమి ప్రభుత్వం మార్కాపూర్ కేంద్రంగా జిల్లా ఇచ్చింది. కానీ ఈ జిల్లా కేంద్రం అయినప్పటికీ కూడా ఈ చిన్న యాక్సిడెంట్ జరిగినటువంటి వాళ్ళను కూడా ఇక్కడి నుండి